మేము అనిగలపడ గ్రామ సర్పంచ్ జ్యోతి బ్రహ్మంగా మేము 3 సంవత్సరాల నుంచి ఎన్నికై ఉన్నాము. గత సంవత్సరం క్రితం బోసెట్టి శ్రీనాథ్ అతను వైన్ షాప్లో 33 లక్షలు స్కామ్ చేసి ఉన్నాడు. ఈ స్కామ్ని ప్రభుత్వం వారు ఖండించి అతన్ని రిమాండ్ విధిస్తే అతను బెయిల్ కొరకు బెయిల్ రాలేదని బెయిల్ని అడ్డుకున్నా అని చెప్పేసి కష్టపూరితంగా తను బయట ఉండి కొందరు వ్యక్తులతో నా బండిలో మట్టి నీళ్లు ఉసిక కంకర నీళ్లు పోయడం జరిగింది. అప్పుడు సుమారుగా ఇదే సీజన్లో నెలకు ముందు 2 లక్షల రూపాయలు నష్టపోయి ఉన్నాను. అయినా సరే కేసు పెట్టాము. అయితే దానికి పోలీసు వారు ఏమన్నా మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే ఎవరో ఎక్కడో పొలంలో బండ్లు పెడతాం, ఎవరో ఏం చూస్తాం, పోశారు, నా సంబంధం లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రమాణం చేసి మా సంబంధం అని చెప్పేశారు. సరే వదిలేసాం అక్కడితో. సరే ఎంతటితో అయిపోయింది లేదనుకున్నాం మేము. కానీ కొద్ది రోజులుగా మార్చెట్టి నరసరావు, గరడి నాగరాజు, బోసెట్టి శ్రీనాథ్ అతను ఊర్లో కొన్ని చోట్ల గొడవలు సృష్టించడం, మోటార్లు, సోలార్ పైపులు, ట్రాక్టర్లో పంచదార ఉసిక ఒక ట్రాక్టర్లో నాకు సంబంధించిన వ్యక్తుల మీద పోయటం జరిగింది. వీటికి సంబంధించి వాళ్ళు నా దగ్గరకు వచ్చే సర్పంచ్ గారు మాకు న్యాయం చేయండి అంటే నేను వాళ్ళమ్మటి ఉన్నందుకు వాళ్ళకెళ్ళి స్టేషన్లో కేసు పెట్టించినందుకు వాళ్ళు దీనికి ప్రతికూలంగా ఈ రోజు నాకు 10 లక్షల లారీ తన వరికోదం ఇచ్చిన 30 లక్షల రూపాయలు నా బతుకు జీవనం, నా బండి, నాకు సెంటు పొలం లేదు, ఇలాంటి విషయాల్లో నన్ను ఆర్థికంగా నష్టపరుస్తారని ప్రతి విషయాన్ని నన్ను అడ్డుకోవడం కోసం ఈ రకంగా ప్రతి ఒక్కరిని కొట్టి తిట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీటిపైన పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఉన్నాయన్న ఇదే బెయిల్ కోసమే అడ్డుకున్నానని చెప్పేసి దీని విషయం మీద వాళ్ళు కష్టపూరితంగా నా మీద ఇలాంటి సాధిస్తున్నారు. 4 ముక్కలు చేస్తాను, మొండెం, తలకాయి, చేతులు, కాళ్ళు 4 ముక్కలుగా చేస్తానని నా భర్తని బెదిరిస్తున్నారు. ఫోన్ రికార్డులు ఉన్నాయి మా కాడ. ఫోన్లు చేయటం, టార్చర్లు పెట్టడం, నీ మీద నీ బండ్ల మీద చూపిస్తాం, ఇప్పుడు మేమేందో మీకు చూపిస్తామని టార్చర్ పెడుతున్నారు. కానీ ఎస్టీ అని కూడా నన్ను కులం పేరంగా నన్ను తిడుతున్నారు. ఎస్టీని చేసుకున్నావు, నువ్వు సర్పంచ్ అయ్యావు, నువ్వు ఎట్ట చేస్తావు, ఏం చేస్తావు చూస్తావు, మేము నీ అంతేందుకు చూస్తామని నా కులం పేరు పెట్టి నన్ను తిడుతున్నారు. నా భర్త అంత చూస్తాను, చంపుతామని బెదిరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.